దేవునికి స్తోత్రం. మన రక్షకుడును పోషకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయి పనిలోను ప్రయత్నములోను ఈ దినమంతా దేవుడు మీ ముందు నడిపించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 16:3 నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నీ ఉద్దేశాలు, నీ పనులు, నీ యొక్క ప్రణాళికలు ఎన్నో ఉండొచ్చు, కానీ నీవు ఏ పని అయితే చేయాలనుకున్నావో ఆ పనులన్నిటి గురించి ఉదయకాలం లేచి, ప్రవ్వా ఇదిగో నాకు ఈ ఉద్యోగ భారం ఉంది, ప్రవ్వా ఇదిగో నాకు ఈ యొక్క హాస్పిటల్ అనారోగ్య భారం ఉంది, ప్రవ్వా ఇదిగో నా యొక్క ఆర్థిక సమస్య భారం ఉంది, ప్రవ్వా ఇదిగో నా బిడ్డల భారం ఉంది, ప్రవ్వా నా గృహం భారం ఉంది, ఇదిగో నాకు సేవ భారం ఉందని ఆయన మీద భారం మోపడానికి ఉదయకాలం ప్రార్థన చేసి, నువ్వే చూసుకో, నన్ను కన్నవాడువు, పోషిస్తున్నవాడువు, నన్ను నడిపిస్తున్న దేవా నువ్వే చూసుకొని ఈ భారం అంతా ఆయన మీద మోపితే కనుక అప్పుడు నువ్వేదైతే ఆలోచిస్తున్నావో, నీ ఉద్దేశాలు ఏమైందో, నీ ఉద్దేశాలన్నీ నెరవేరుతాయని కాదు, కానీ నీ ఉద్దేశాలను మేలుకరంగా మార్చి, నీ ఆలోచనలు మేలుకరంగా మార్చి ఆయన మంచి మార్గంలోని మనం నడిపిస్తూ మన పట్ల గొప్ప ఫలాలను, గొప్ప అభివృద్ధిని ఆయన సఫలపరుస్తానంటున్నాడు. ఈరోజు మనం అదే ఉదయం లేచిన తర్వాత దేవుని మీద ఆనుకోకుండా నీ పనుల భారం నీ మీదే ఆనుకుంటున్నావు కాబట్టే సఫలం అవ్వట్లేదు. నీకు ఎన్ని పనులుంటే ఆ పనులన్నిటికంటే ఎక్కువ సమయం ఉదయాన్ని ఇంకా ఎక్కువ తొందరగా లేచి నీ పనుల భారాన్ని ఆయన అప్పగించు. వేజా సమస్య ఉందా, ఐడి సమస్య ఉందా, నీకు ఈ లోకం ఇక్కడ ఉండటానికి ఏదైతే గృహ సమస్య ఉందా, ఏదుందో పరదేశంలో నువ్వు అడుగుతుంటే చాలు, ఆయన వినటానికి, చూడటానికి, ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న దేవుడు. కాబట్టి నీ పనుల భారాలన్నిటిని, నీ చేతి పనులన్నిటిని, నువ్వు చేసే బిజినెస్లన్నిటిని, నువ్వు చేసే ఉద్యోగ పనులన్నిటిని ఆయన సఫలపరుస్తాడు. నీకు ఏది కొదువు ఉందో ఆ కొదువును సమృద్ధి చేసి, ఆశీర్వదించి, ఫలింప చేసి నిన్ను, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. అట్టి కృపాధన్యత దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.